ఏపీలో రానున్న ఎన్నికలతో రాజకీయాల్లో సమూల మార్పు తీసుకురావాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎప్పుడైతే ఓటర్లు 95% హాజరవుతారో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీల జిమ్మిక్కులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 20న డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పెట్టినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతులు రాసిన సమగ్ర సాహిత్యాన్ని బహుజన సాహితీవేత్తలు చదివి సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని అఖిల భారత మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా వరూడ్ తాలూకా జరూర్లో జరిగిన 22వ సాహిత్య సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి కోసం ప్రభుత్వం సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హాలిడే ఫర్ నేషనల్ హీరో అనే క్యాంపెయిన్ చేస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సిడి చౌహాన్ అన్నారు. తమ ప్రచారం మార్చి 10 నుంచి ప్రారంభించారని, ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సైతం మద్దతు ప్రకటించారన్నారు. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి సనత్ నగర్ వరకు శోభాయాత్ర ఉంటుందని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను భద్రతాపరంగా మరింత పటిష్టవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. మదనపల్లిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అధికారులతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మొదట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కేక్ కట్ చేసి పాలాభిషేకం చేసి అపవిత్రం చేశారని ఓయూ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోనాల నగేష్ మండిపడ్డారు. కాలేజీ ప్రాంగణమంతా పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైపు తిరిగి చూడలేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అవినీతి అక్రమాలన్నీ ప్రజలకు తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీలో అసమ్మతి వర్గం నిరసనకు దిగారు. స్థానికులకే టికెట్ కేటాయించాలని ప్రధాన రోడ్డుపై నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో స్థానిక నినాదం తెరపైకి రావడంతో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న అధికార పార్టీకి ముసలం ప్రారంభమైంది. కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని జై జగన్, స్థానికులు ముద్దు, బయటకు వారు వద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పాఠశాలలో పర్యటించారు. 7వ తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బోధనా సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధనా తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థుల నోట్స్ ను పరిశీలించకపోవడంపై ఉపాధ్యాయులు ప్రశ్నించారు. అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించిన సందర్భంలో ఆర్జేడీ జ్యోతి కుమారి, డీఈఓ వెంకటేశ్వర్ల తీరుపై మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని కొండయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 10 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, 20,000 రూపాయల నగదు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా రామచంద్రాపురంలో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేసే ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఐ సురేష్ బాబు సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద 75,000 రూపాయల నగదు, 2 ప్రింటర్స్, పెన్ డ్రైవ్, ఒక ల్యాప్టాప్ను, ఒక పేపర్ కట్టర్ను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు. ఎల్బీ నగర్ వనస్థలీపురం పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంజాపూర్ మెథానీ కాలనీలో ఎరుకుల లక్ష్మమ్మను ఆమె సమీప బంధువైన మాదగుని రాజు అనే వ్యక్తి దారుణంగా హతమొందించాడు. తలపై ఇటుకతో మోదీ హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కోటిలోని గుజరాత్ గల్లీలోని సీసీటీవీ కెమెరా గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా అప్పటికే భారీ నష్టం వాటిల్లిందని, సుమారు 50 లక్షలు నష్టపోయామని యజమాని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నల్గొండ జిల్లా మల్లేపల్లి నుండి హైదరాబాద్కు వెళ్తున్న బస్సులో డ్రైవర్కు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నించిన ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరు గేట్ సమీపంలో బస్సు నిలిపివేశారు. పరిస్థితి గమనించిన కండక్టర్ 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ డ్రైవర్ శంకర్ నాయక్ను ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా హనుమపూర్లో 220 kV విద్యుత్ సబ్స్టేషన్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా ఆపివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, సుమారు 80 లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులను ఆక్రమించేందుకు యత్నించిన నౌహేరా షేక్ ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ పరిధిలోని టౌలీ చౌక్ ప్రాంతంలో నౌహేరా షేక్ ఆస్తులు సీజ్ చేశారు. 2020లోనే వాటిని అటాచ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. కాగా జనవరి 29న స్థలాల వద్ద దుండగులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే స్థలాలను పరిశీలించిన అధికారులకు నౌహీరా షేక్ పేరుతో బోర్డులు కంటపడ్డాయి. దీంతో ఫిలింనగర్ పోలీసులకు ఈడీ అసిస్టెంట్ గజ్రా సింగ్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు.